నమస్కారం అండి. నేను జీవి సుందర్, అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారు బలపరిచిన ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని. నిన్న ఫైనల్ లిస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇచ్చారు. అందులో ఎన్ని అభ్యంతరాలు తెలిపినా కానీ రాజశేఖర్ గారిది, తర్వాత రాఘవుల్ గారిది, ఇద్దరిది కూడా ఫైనల్ లిస్ట్లో పేరుంది. విచిత్రం ఏంటంటే ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేర్లు రావాలి. పోనీ కూటమి అభ్యర్థి పార్టీ క్యాండిడేట్ కాబట్టి రూల్ ప్రకారం ఆయన ఫస్ట్ ప్లేస్ వచ్చింది అనుకుందాం. కేటగారికల్గా నాది జీవి సుందర్ ఎస్, ఆయనది డివి రాఘవులు ఆర్ తర్వాత ఎస్ రావాలి. కానీ ఆయనది 17వ పేరు, నాది 34వ పేరు. ఆర్కి ఎస్కి మధ్యలో ఇంకో 4-5 తీసుకున్నారు. అంటే ఆయనదేమో డి తీసుకున్నారు, నాదేమో ఎస్ తీసుకున్నారు. ఏ రకంగా తీసుకున్నారంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రూల్స్ ప్రకారం తీసుకున్నట్టే నాకు కనబడింది. ఎనీవేస్, అది రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇష్టం కాబట్టి దాని గురించి నేను ఎక్కువ వెళ్ళను. కానీ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టిన ఒక ముఖ్య అంశం ఏంటంటే కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని అర్జెంటుగా ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చేయాలి. ఎందుకు డిస్క్వాలిఫై చేయాలంటే మోడల్ కాండక్ట్ ఏదైతే ఉందో, ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఆయన తప్పారు. మీరు చూసినట్టుగా అయితే నా వెనకాల డిస్ప్లే అవుతున్న టీవీలో క్లియర్గా కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారు ఓటర్లకి మీకు టికెట్లు కొంటాం, మీకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాం అని ఒక ఫాము ఇచ్చారు. నేను దాని గురించి 9వ తారీఖున రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఈమెయిల్ రాయడం జరిగింది. 9వ తారీఖున ఈమెయిల్ రాసిన తర్వాత కూడా ఆపుతారేమో, యాక్షన్ తీసుకుంటారేమో అనుకున్నాను. 9వ తారీఖు నుంచి ఈరోజు ఎంత అండి, 14వ తారీఖు. 9వ తారీఖు తర్వాత 12వ తారీఖు ఇంకా రెస్పాన్స్ రాపోయేసరికి ceo.nic.in ఏదైతే ఎలక్షన్ సెంట్రల్లో ఈమెయిల్ ఉంటుందో దానికి కూడా ఈమెయిల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళా నిన్న రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళాను. కాకపోతే మేడం కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ డిఆర్ఓ గారు ఎవరు ఉంటారో ఆయనకి ఈ కంప్లైంట్ కాపీ ఇచ్చి ఈ కంప్లైంట్ కాపీతో ఫోటో తీయించుకోవడం జరిగింది. క్లియర్గా ఓటర్స్ని మభ్యపెట్టడం, మీకు డబ్బులు ఇస్తాం లేదంటే మీకు టికెట్లు కొంటాం రండి అని పిలవడం, ఇట్ ఈస్ ప్యూర్ వయలేషన్ ఆఫ్ లా. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆయన తప్పాడు కాబట్టి ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారు దీని మీద ఎంక్వైరీ పెట్టాలి. ఎంక్వైరీ పెట్టి కూటమి క్యాండిడేట్ అయిన రాజశేఖర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని కోరుతున్నాను. ఓటర్లు అనగానే మార్కెట్లో కొనుక్కునే వస్తువులు అన్న ఆలోచనలో ఉన్నారు. మీకు ఒక చిన్న డెమో కూడా చూపిస్తాను. దాన్ని బట్టి వాళ్ళు ఎంత అంటే ఓటర్స్ యొక్క డేటా ఎంత క్లియర్గా టీడీపీ పార్టీ దగ్గర ఉంది. మిగిలిన ఏ క్యాండిడేట్ల దగ్గర ఓటర్ల ఫోన్ నెంబర్ లేవు, ఓన్లీ టీడీపీ క్యాండిడేట్ల దగ్గర ఉన్నాయి. వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళే మెసేజ్లు పెడుతున్నారు. ఇది ఈక్వల్గా అవకాశం ఇచ్చినట్టు ఎలా అవుతుందండి? ఈక్వల్గా అవకాశం ఇచ్చినట్టు అవ్వదు కదా. ఎలక్షన్ అంటే అందరి క్యాండిడేట్కి ఈక్వల్గా అవకాశం ఇవ్వాలి. మాకు చూస్తేనేమో ఓన్లీ ఓటర్లు పేర్లు అడ్రస్లు కూడా మిక్సప్ అయిపోయి ఇచ్చారు. కానీ టీడీపీ వాళ్ళ దగ్గర మటుకు చూసుకుంటే ఓటర్ ఇల్లు, అడ్రస్సు, ఫోన్ నెంబరు, జియో లొకేషన్, వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నారో ఇన్ కేసు ఆ ఇంట్లోంచి ఇంకో ఇంట్లోంచి మారితే అది కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. మరి ఇంత క్లియర్ వయలేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఓటర్ని ప్రలోభ పెట్టినందుకు కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాను, రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చాను. ఇక వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఇది మీ ద్వారా ప్రజల ముందు పెడితే ప్రజలే ఒక నిర్ణయం తీసుకుంటారు.
డెమోక్రసీలో ప్రజాస్వామ్యం అన్నిటికన్నా పెద్దది, ప్రజలే న్యాయ నిర్ణేతలు. అందుకనే ఈరోజు ప్రెస్ మీట్ పెడితే కమిషన్ మీద ప్రెజర్ ఉంటుంది, మీ ద్వారా ఇది ఎవరికి చేరాలో వారికే చేరుతుందని ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరుగుతుంది. మీకు ఒక డెమో చూపించే ప్రయత్నం చేస్తాను, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. దీని తర్వాత ఇంకా ఎక్స్ట్రా వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారో లైవ్లో డెమో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో క్యూఆర్ కోడ్ ఉంది కదండి, ఆ క్యూఆర్ కోడ్ మీ ఫోన్లో స్కాన్ చేసి చూడండి, క్లియర్గా వాట్సాప్ వాళ్ళ నంబర్కి వెళ్ళిపోద్ది. పేరాబత్తుల రాజశేఖర్ ఆఫీస్ అని ఉంటుంది, క్లియర్గా నేను టీడీపీ క్యాండిడేట్ తరపున ఉన్నానని రాసి ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్తో ఈజీగా పట్టుకోవచ్చు. డెమో చూపించమంటారా? మీరు ఎలక్షన్ కమిషన్కే మీరు ఈమెయిల్ పెట్టినప్పుడు ఆర్ఓ డిఆర్ఓ స్పందించలేనప్పుడు దీనివల్ల అయినా ప్రయోజనం ఉంటుందండి? మనకి ఇది డెమోక్రసీ అండి, డెమోక్రసీలో ప్రజలే అన్నీ. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి, ఎందుకంటే ఇదేదో అల్లరి చేసి దాని మీద ఏదో లబ్ధి పొందామని ఉద్దేశం కాదు. నేను ఒక క్యాండిడేట్గా నా బాధ్యత ఫస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయడం, కాబట్టి వాళ్ళకి ఇచ్చిన తర్వాత రేపు పొద్దున్న ఎలక్షన్లో ప్రజలే న్యాయ నిర్ణేతలు అవుతారు. కాబట్టి ఇది మీ ద్వారా ప్రజల ముందు పెడితే ఖచ్చితంగా ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని మీ ద్వారా ప్రజల ముందు పెడుతున్నాను. నేను ఎలక్షన్ హ్యాండ్ బుక్ చదివానండి. ఎలక్షన్ హ్యాండ్ బుక్లో రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చే హ్యాండ్ బుక్ చదివాను. అందులో క్లియర్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పరంగా రావాలని ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇనీషియల్స్, ఇప్పుడు నేను జీవి సుందర్, అలాగే ఆయన డివి రాఘవులు, కానీ కూటమి అభ్యర్థి ఆయన పార్టీ క్యాండిడేట్ కాబట్టి ఆయనకి ఫస్ట్ వస్తుంది, అది కరెక్ట్గానే ఉంది రూల్ బుక్ ప్రకారం. మా ఇద్దరికి వచ్చేటప్పటికి ఆయన డివి రాఘవులు అంటే ఆయన పేరులో ఫస్ట్ ఇనిషియల్ డి తీసుకున్నారు, నేను జీవి సుందర్ అయితే నా దాంట్లో నా పేరు లాస్ట్ వచ్చేటట్టు ఎస్ తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా అన్యాయమే. మీకు ఇనీషియల్స్ ఉన్న పేర్లు తీసుకున్నానండి. ఇంకోటి ఎక్కువ జనాదరణ ఉన్నాయనుకున్న పేర్లు తీసుకున్నాను. మీరు 2019లో కూడా ఎలక్షన్లో 40-45 మంది పోటీ చేశారు. అందులో 36 మందికి 100 కన్నా తక్కువ ఓట్లే వచ్చినాయి. ఒక ముగ్గురికే 150,000 ఓట్లు వచ్చినాయి. సో సీరియస్ కంటెస్టెంట్స్ అని నేను, అంటే మిగిలిన వాళ్ళు ఎలా అనుకుంటారో కానీ నా పరంగా సీరియస్ కంటెస్టెంట్స్ అని ఎవరు అనుకున్నానో, ఒకటి కూటమి అభ్యర్థి, ఇంకోటి పీడిఎఫ్ అభ్యర్థి, ఇంకొకటి జీవి సుందర్ గారు నేను. కాబట్టి ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఓటర్ దగ్గరికి వెళ్తున్నారో, ఓటర్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారో, నేను వాళ్ళ పేర్లే తీసుకున్నాను, వాళ్ళనే సీరియస్గా తీసుకుంటున్నాను. మీరు ప్యాటర్న్లో డి అన్నారు కదా, డీని ఫస్ట్గా ఇన్స్టైట్ తీసుకున్నారు కదా, దాని ప్రకారం డి తర్వాతే జీ వస్తుంది కదా, అలా అనుకోవచ్చు కదా? ఏమండి? డి తర్వాతే జీ వస్తుంది కదా? అవును, అలాగన్నా కానీ మీరు సెకండ్ వస్తారు కదా దాని తర్వాత. అవును, డి తర్వాత జీ రావాలి. కానీ వాళ్ళు మీరు ఒకసారి లిస్ట్ చూడండి, నా దాంట్లో ఎస్ తీసుకున్నారు. నాది 34వ పేరు ఎలా వచ్చింది? 35 మంది అభ్యర్థులు ఉన్నారు, జీ తర్వాత ఎస్ రావాలి కదా. మీరు చెప్పింది కరెక్టే. నేను అంటే మీరు ఇనిషియల్గా డీని వేస్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు కదా, తర్వాత ఇది జీ కదా, డి తర్వాత జీ వస్తుంది. ఆ ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం తీసుకుంటే అలాగే మీరు సెకండే రావాలి. మీరు నేను చెప్పింది అర్థం అవ్వాలంటే ఒకసారి ఆ 34 క్యాండిడేట్ల యొక్క లిస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టుగా అయితే అందులో ఇనీషియల్ తర్వాత లెటర్ ఏదైతే ఉందో అది క్రైటీరియా కింద తీసుకోమన్నారు. ఆ ఈమెయిల్ కూడా చూపిస్తానండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి 12వ తారీఖున రిటర్నింగ్ ఆఫీసర్ గారికి పెట్టిన ఈమెయిల్ని ఫార్వర్డ్ చేశాను. అది కూడా మీకు ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాను. ఓకే, అదే అండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకోవాలి. అంటే మీ ఇంటి పేరు కుక్కల నాగేశ్వరరావు అనుకోండి,
కే. నా పేరు గెడ్డం విజయ్ సుందరం రాసుకొని అనుకోండి, అప్పుడు నా దేంట్లో జీ తీసుకోవాలి. అదే కనుక నేను జీవి సుందర్, మీరు కే నాగేశ్వరరావు అన్నారనుకోండి, మీ దాంట్లో ఎన్ తీసుకోవాలి, నా దాంట్లో ఎస్ తీసుకోవాలి. కానీ అంటే తెలుగు ఆల్ఫా అటు బ్యాలెట్లో తెలుగులో ప్రింట్ అయినా కానీ క్రైటీరియా ప్రకారం వాళ్ళు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ప్రకారమే తీసుకున్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. డెమోకెళ్ళా ఇదేంటంటే నేను ఈయన రిటర్నింగ్ ఆఫీసర్ అండి. ఇది క్యూఆర్ కోడ్ కనుక మనం మనం స్కాన్ చేసుకున్నట్టుగా అయితే క్లియర్గా వస్తుంది. ఇది ఇంకోటి ఏంటంటే, ఇది చూసుకుంటే ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో, ఇందులో రాసిన ఫోన్ నెంబర్ ఉంది కదండి, ఈ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎవరి పేరు ఉందా అని కూడా నేను చూశాను. ఆ ఫోన్ నెంబరు బండి శ్రీనివాసరావు అన్న ఆయన పేరు మీద ఉంది. పోనీ ఇది రాజశేఖర్ గారిది కాదేమో అనుకుంటే, ఎలక్షన్ క్యాన్వాసింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్ని టీడీపీ శ్రేణులు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్ని సోషల్ మీడియా హ్యాండిల్ అకౌంట్స్లో కూడా టీడీపీ శ్రేణులు క్లియర్గా వాళ్ళు ఇదిగోండి, ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ మిశ్ర, ఈయన ఒక టీడీపీ, December 3rd అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో వివరాలకు మీ ఓటర్ నమోదు సహాయ కేంద్రం, టీడీపీ సహాయ కేంద్రం ఇది, ఈ నంబర్ పెట్టారు. మీ పేరాబత్తుల రాజశేఖర్ ఉమ్మడి ఉభయ గోదావరి అభ్యర్థి. చాలా క్లియర్గా అన్ని టీడీపీ శ్రేణులు కూడా ఇదే నెంబర్ నా సోషల్ మీడియా అకౌంట్స్లో డిస్ప్లే చేస్తూ వచ్చినాయి. ఇదొకటి. తర్వాత నేను రికార్డ్స్ చూశాను, ఆ రికార్డ్స్ పరంగా ఇంకో పేరు, అది కూడా ఒక ఎస్సీ పేరు పెట్టడం. వీళ్ళు వాడుకోవడమే తప్పితే దళితులు అన్నోళ్ళని వాళ్ళకి ఏ విధమైన పదవులు కూడా ఎవరెళ్ళ. చూడండి క్లియర్గా, అంటే వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో తీసుకోనివ్వదు కాబట్టి, స్క్రీన్ షాట్ తీసుకునేది కాబట్టి ఫోన్లో నేను ఫోటో తీశాను. క్లియర్గా పేరాబత్తుల రాజశేఖరన్ ఆఫీస్ అని వస్తుంది ఆ ఫోన్ నెంబరు. ఇగోండి, పేరాబత్తుల రాజశేఖర్ ఆఫీస్ అని వస్తుంది. నేను హలో అండి అన్నాను, ఇమీడియట్గా వాళ్ళు మీ ఓటర్ ఐడి ఇవన్నీ పంపించమన్నారు. నేను ఫస్ట్ కావాలని ఒక తప్పు ఓటర్ ఐడి పంపించాను, ఒక తప్పు ఫోన్ నెంబర్ పంపించాను. టీడీపీ ఓన్లీ, మీరు టీడీపీ అని అడిగారు, టీడీపీ అని. వెంటనే వాళ్ళ దగ్గర నుంచి చూసారా నేమ్ మిస్ మ్యాచ్. అంటే 4:27కి నేను మెసేజ్ పెడితే 4:27కే వాళ్ళు లైవ్లో నేమ్ మిస్ మ్యాచ్ అని పెట్టారు. అంటే డేటా ఎంత పర్ఫెక్ట్గా టీడీపీ వాళ్ళ దగ్గర, కూటమి వాళ్ళ దగ్గర ఉందో మీరు చూడండి. వెంటనే నా పేరు ఇదే అన్నాను, అయినా నేమ్ మిస్ మ్యాచ్ అన్నారు. ఫుల్ నేమ్ పెట్టాను. అప్పుడు నేను రైట్ ఐడి పెట్టాను వాళ్ళకి. ఎప్పుడైతే రైట్ ఐడి పెట్టానో ఇమీడియట్గా కలెక్టర్ దగ్గర ఉండాల్సిన వాటర్ రికార్డు క్లియర్గా వాళ్ళు పెట్టేశారు. సెకండ్ ఏసీ బుక్ చేయమన్నాను, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అన్నారు. ట్రైన్ టికెట్స్ ఎంత దారుణంగా వాళ్ళు చేశారు. నేను మళ్ళీ రిప్లై ఇచ్చారు, టికెట్స్ బుక్డ్, వీఆర్ గివింగ్ యూ అని. మీకు లైవ్లో ఇదే విషయం ఒకసారి లైవ్లో చూద్దాం ఎలా ఉందో. నవీన్ ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయి. ఇదే విషయం మీకు లైవ్లో నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఏం జరుగుతుందో. ఫేస్ ఐడి అయిందా? ఇదిగోండి, ఇది ఆల్రెడీ నేను లాగ్ అయి ఉన్నాను. ఇమీడియట్గా ఆయన ఆఫీసు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన వెంటనే ఆయన ఫోన్లు, ఆయన ఫోటో ఒకసారి చూడండి. నేను బిగ్ స్క్రీన్ మీద పెడతాను.
ఈయనకో ఓ మెసేజ్ పెడతాను చూడండి, రిజిస్టర్ అని కొడతాం. ఇదేనా? ఇదిగోండి, ఇదే కదా నెంబరు. రిజిస్టర్ అని కొట్టాం. థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ పేరాబత్తుల రాజశేఖర్ ఆఫీస్. ప్లీజ్ లెట్ us know how can I help you. Tickets needed. చూద్దాం ఏమొస్తుందో. చాలా ఫాస్ట్గా ఉంటారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే ఇది, వాటర్లో ఐడీలు దొబ్బేసి వాటర్లతో ఆడుకోవడం అనమాట. ఏమండి, ఇంత బయట పెట్టిన తర్వాత ఇంకా బరి తెగించి చేస్తే ఇంకా దేవుడే కాపాడాలి జనాల్ని. ఇంత ఓపెన్గా మనం పెట్టిన తర్వాత కూడా వాళ్ళు చేయడం చూద్దాం. ఇదంతా లైవ్ డేటా కాబట్టి వాళ్ళు వచ్చారో లేదా అన్నది. నేను ఆల్రెడీ ఇది వర్క్ చేసిన ఇంకో ఫోన్ ఉంది, ఆ ఫోన్లో చూపించమంటారా లైవ్ డేటా? శ్రీను ఫోన్ పెట్ట. వీళ్ళకి ఐ యామ్ టీడీపీ ఓన్లీ అని కొట్టాలి. ఈ నా నెంబర్ పెట్టి చేస్తాను, ఎంత పిచ్చోండా నా నెంబర్ ఎందుకు పెట్టి చేస్తాను? ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇంటెలిజెన్స్ వాళ్ళు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు అందరూ కూడా చాలా క్లియర్గా దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ జనసేన వాళ్ళకి కూడా ఇస్తారులే పాపం, వాళ్ళు ఏం చేశారు? కూటమని కొట్టనా? మీకు ఇంకో లాగిన్ చూపిస్తాను, అంతలోపు వాళ్ళు రిప్లై ఇస్తే ఇవ్వండి. ఎలా ఇది? రీఫ్రెషా? ఎగ్జామ్ స్టార్ట్ అయిందా? దీనికి లేవాడు జామర్స్. నవీన్, నీ దాంట్లో రిప్లై వస్తే నాకు చూడే. నవీన్, నీ దాంట్లో రిప్లై వస్తే నాకు వెంటనే పెట్టు, అది ఆన్ చేద్దాం.
అంటే నిన్నే కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి పోలీసు వాళ్ళు పొద్దునుంచి ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి విషయాలు పబ్లిక్లో పెడితే తప్పితే అవి రావు కాబట్టి డెఫినెట్గా ఎందుకు లేకపోతే ఇందులో హలో అని పెడితే ఇందులో వచ్చేది కదా. ఇదిగో ఇంకా ఇప్పుడే హలో అని పెట్టాను ఆ ఫోన్లో. బస్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సెకండ్ ఏసీ అడిగాను, బస్ ఇస్తానని చెప్పారు. ఆన్లైనా? సింక్ అవుతుంది. పోనీ ఇక్కడ ఇదిగోండి అదే నంబరు సార్ గారు. ఐ వాంట్ ఫ్లైట్ టికెట్ అని పెడదాం. లేదులే, ఐ వాంట్ ఫ్లైట్ అంటే నేను అనుకుంటారు, ఐ వాంట్ ట్రైన్ అంతాను. అంటే ఇందులో సింక్ అవడానికి టైం పడుతుంది కానీ చూడండి, వీల్ ప్రొవైడ్ బస్ అని సేమ్ కాన్వర్జేషన్ వాళ్ళు ఆ స్క్రీన్ షాట్స్, ఈ ఫోన్లో ఉన్న స్క్రీన్ షాట్సే నేను పెట్టాను. సో ఇది పరిస్థితి కాబట్టి హోప్ నేను మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉన్నాను. డెఫినెట్గా పేరాబత్తుల రాజశేఖర్ని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తప్పినందుకు ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారు, ఎలక్షన్ కమిషను ఇది తీసుకుని ఖచ్చితంగా దీని మీద ఆయన్ని డిస్క్వాలిఫై చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఖచ్చితంగా వెళ్తానండి, 100%. ఇది పోస్ట్ ఎలక్షన్ కాదండి, ఇప్పుడే చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే ఇటువంటి క్యాండిడేట్స్ గెలిచిన తర్వాత, రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత ఇటువంటి కానీ మనం స్ట్రాంగ్ మెసేజ్ ప్రభుత్వాలు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ తీసుకోకపోతే ఏమవుద్దంటే ఏదన్నా చేసి ఎలక్షన్కి వెళ్ళవచ్చు అని ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇటువంటి విషయాల మీద ఖచ్చితంగా చాలా స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి చేసుకోవచ్చు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది మాత్రమే. నేను పవర్లో ఉన్నాను, నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటానని ఏ క్యాండిడేట్ పెడితే ఆ క్యాండిడేట్ చేసుకుంటే ఇంక మాలాంటి యంగ్స్టర్స్కి రేపు పొద్దున్న నమ్మకం ఉంటుంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఇటువంటి విషయాల్లో అది ఎవరైనా కానివ్వండి, అది రూలింగ్ అయినా నాన్ రూలింగ్ అయినా అపోజిషన్ అయినా నాలాంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయినా అందరికీ ఈక్వల్ చాయిస్ ఇవ్వాలి. ఒక క్యాండిడేట్కి ఏమో ఆయన కూటమి ప్రభుత్వం సంబంధించినాడు కాబట్టి ఆయన దగ్గర కంప్లీట్ ఓటర్స్ డేటా ఉంటుందా?
మేమేమో ఇంత కష్టపడి ఇండిపెండెంట్లు 34 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాలంటే చాలా కష్టం. నిన్నటికి నేను మీకు చెప్తున్నాను, నిన్న నాకు ఫోన్ వచ్చింది రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి, మేడం మిమ్మల్ని 3 గంటలకు అర్జెంట్ మీటింగ్ రమ్మంటున్నారు అన్నాను. నేను ఒకటే రిప్లై మెసేజ్ పెట్టా, ఏమండి ఇది 34 అసెంబ్లీలు అతిపెద్ద నియోజకవర్గం, మా దగ్గర ఇంకా 12 రోజుల్లో క్యాన్వాసింగ్ టైం ఉంది, మేము తిరగద్దా అంటే, లేదు సార్ క్యాండిడేట్ రావాల్సిందే అని ఫోన్ పెట్టేశారు. అదే మనిషి టీడీపీ కూటమి క్యాండిడేట్కి వచ్చేటప్పటికి వాళ్ళ ఏజెంట్ని అలౌ చేశారు. మేమేమో క్యాండిడేట్లు రావాలి, ఇక్కడి నుంచి ఏలూరు గంటన్నర ప్రయాణం చేసుకెళ్ళాలి రాజమండ్రి నుంచి, ఆయన మటుకు కాకినాడలోనే ఉంటాడు, ఆయన మండలాల్లో తిరుగుతూ ఉంటాడు, ఆయన ఏజెంట్లు మటుకు రిటర్నింగ్ ఆఫీసర్ గారు అలౌ చేస్తున్నారు. ఇది రిటర్నింగ్ ఆఫీసర్ గారు తెలిసి జరిగిందో తెలియదు కానీ వాళ్ళ కింద ఉన్న స్టాఫ్ ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు. ఇది జరిగింది ఎందుకంటే ఇది ఎలక్షన్, వెరీ వెరీ సీరియస్. ఏదన్నా నా నోట్లోంచి వచ్చే మాట ప్రూఫ్ లేకుండా మాట్లాడి నేను. ఇదంతా జరిగింది నిన్న గట్టిగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు క్యాండిడేట్లు అందరికి కలిపి. నేను అందులో అడిగా, నేను నా ప్రపోజల్ని పంపుతాను, నేను రాలేనని. ఇమీడియట్గా ఆ గ్రూప్ డిలీట్ చేసి రావాలని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు ఇమీడియట్గా. ఇలా జరగకూడదు కదండి. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా, ఇదే కదా మనకు చట్టం చెప్తుంది. కూటమి క్యాండిడేట్ అయితే స్పెషల్ ఎలివెన్స్లు ఏమైనా ఉంటాయా? సో మీ ద్వారా ప్రజల ముందు పెడుతున్నాను, ప్రజల్ని సరైన నిర్ణయం తీసుకోమని అడుగుతున్నాను. సుందర్ పెట్టిన ఈమెయిల్కి అసలు గ్రావిటీ లేదని వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదా? కనీసం రెస్పాన్స్ అసలు రెస్పాన్సే రాలేదు సార్. మీకు అది కూడా చూపిస్తాను. ఆ ఈమెయిల్ మీకు చూపించలే కదా, ఇది ఈమెయిల్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఇది ఈమెయిల్ ఎక్స్ట్రాక్ట్. నేను చూడండి 9th ఫిబ్రవరిన నేను పంపడం జరిగింది మధ్యాహ్నం 4:15కి. ఎవరికి పంపాను? కలెక్టర్ ఏలూరు ఏపీ gov.in. మేడం, దిస్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ the voters by canvassing their flight tickets and train tickets. This is for your reference. I am attaching this అని పెట్టాను. అది అటాచ్ చేశాను. తర్వాత ఆవిడ దగ్గర నుంచి రెస్పాండ్ రాలేదు. 12th ఫిబ్రవరి మార్నింగ్ 7 o'clockకి CEO eci.gov.in దానికి కూడా పెట్టాను. ఏం రాలేదండి. నా బాధ అదే కదా. అసలు ఆ ఈమెయిల్స్ పనిచేస్తున్నాయా లేదా కూడా డౌట్. ఏదండి రాజశేఖరే కదండి? రాజశేఖరమా? ఓకే, అవునా? అంటే నేను ఈ వాట్సాప్లో ఏదో ఉందో అదే పెట్టినట్టున్నాను. రాజశేఖరమే, కరెక్టే, రాజశేఖర్. సో ఇలా ఉంది కాబట్టి పరిస్థితి. ప్రజల్ని న్యాయం కోరుతున్నాను. మీ ద్వారా ప్రజల్లోకి వెళ్తే డెఫినెట్గా ఆ ఎలక్షన్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు యాక్ట్ చేస్తారు. కాబట్టి ప్రెస్ని అందరినీ కోరేది ఏంటంటే తప్పకుండా ఇది వైడ్ పబ్లిసిటీ ఇస్తే కనుక నాలాంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి క్లియర్గా మాకు ఒక నమ్మకం కుదురుతుంది వ్యవస్థల పట్ల. ఓకే సార్, అంటే నిన్న మీటింగ్ పరిస్థితి ఎలా ఉందంటే సుందర్ గారు వస్తే బాను, కలెక్టర్ గారిని అడుగుతారేమో, గట్టిగా క్వశ్చన్ చేస్తారేమో. నా కో క్యాండిడేట్స్ పరిస్థితి అది. వాళ్ళు ఏంటంటే 35 మంది ఉన్నారు. ఒక్కరికి కూడా కలెక్టర్ ముందు లెగిసి నిలబడి క్వశ్చన్ చేసే ధైర్యం ఉండదు. ఆవిడ గట్టిగా స్క్రూటినీ టైంలోనే మీకు ఒక విషయం చెప్తాను. నేను గట్టిగా కలెక్టర్ గారిని అడుగుతున్నాను, మేడం ఇది తప్పు కదా, అది తప్పు కదా అంటే ఇదంతా రికార్డెడ్గా ఉంటుంది అక్కడ. ఇది తప్పు కదా అని అడిగితే వాట్ ఈజ్ యువర్ నేమ్, నెక్స్ట్ మీ నామినేషన్ కదా, నేను చూస్తా అంది. దట్ కమ్స్ అండర్ థ్రెటనింగ్. నేను టీడీపీ క్యాండిడేట్ దాంట్లో ఎఫిడవిట్లో చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తే వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ అప్లికేషన్ నెక్స్ట్ వస్తుంది కదా అంటే ఇట్ కమ్స్ అండర్ థ్రెటనింగ్. నన్ను అడిగింది ఆవిడ. ఇట్ ఈస్ రికార్డెడ్. మిగిలిన క్యాండిడేట్స్ సార్ ఆ ధైర్యం ఏంటి సార్ అంటే కొన్ని అలా బ్లడ్లో ఉంటాయి, మనం ఏం చేయలేం,
హర్ష్ కుమార్ గారు పెట్టే మా ధైర్యం. వచ్చింది అడిగానని చెప్పాను. ఇంకా నా అప్లికేషన్ చూస్తే 10 సార్లు 15 సార్లు రీచెక్ అన్నిసార్లు చెక్ చేసినా నేను టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటాను కాబట్టి నా దాంట్లో తప్పులేం పట్టుకోలేకపోయారు. నాకు ఈ కాన్ఫిడెన్సు నేను చేసిన హోంవర్క్ వల్ల వస్తుంది. నాకు ఈ కాన్ఫిడెన్సు నేను వర్కౌట్ చేసి టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటాను కాబట్టి వస్తుంది. మిగిలిన క్యాండిడేట్స్కి అసలు ఈ రూల్ బుక్ తెలీదు, కలెక్టర్ మేడం ఓకే మేడం అని చెప్పి వచ్చేయడం తప్పితే విచ్ ఇంక్లూడ్స్ పీడిఎఫ్ క్యాండిడేట్ ఆల్సో. ఒక మాట డైరెక్ట్గా అధికారిని మీరు చేసిన తప్పు అని అడిగే ధైర్యం లేదు అక్కడ. నేను ఒక్కడే అడుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.